ఏమండి గదంతా నీట్ గా క్లీన్ చేశారా? మరి ఏమనుకున్నావు? రూమ్ మొత్తం తళతళలాడిపోతోంది. కావాలంటే వెళ్ళి చూసుకో. నేను ఈ పనిలో ఎక్స్పర్ట్ని కదా. అవునా? ఆ. ఇదిగోండి, ఈ కాఫీ తాగేసి వెళ్ళి మిగతా గదులు కూడా క్లీన్ చేసేయండి. అదేంటి? మీరే కదండి అన్నారు ఎక్స్పర్ట్ నని, అందుకే అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టండి అన్నాను. పుట్టి కాఫీ ఇచ్చావేంటి? దీంతో పాటు వేడి వేడి బజ్జీలు బిస్కెట్స్ ఇస్తే బాగుంటుంది కదా. నీకు అసలు టేస్టే లేదే. అవునండి, నాకు అస్సలు టేస్టే లేదు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. పర్వాలేదు, నా తెలివితేటలు నీకు బాగా వచ్చాయి. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇదే బెస్ట్ ప్లేస్. అమ్మా, ఏమండి ఏంటా సౌండ్? త్రిపుర గదిలోంచి వచ్చినట్టుంది. పిల్లయి ఉంటుందిలేవే. అంటే మీరు గదికి తలుపు వేయలేదా? వేసినట్టుగానే గుర్తు, కానీ వేసానో లేదు గుర్తులేదు. కర్మ, ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయరా? ఎలాగండి మీతో అసలు? నేనే వెళ్ళి వేసొస్తాను. గదికి తలుపులు వేయడం కూడా చాతకదేనికి. అయ్యో, భద్రావతి రూమ్కి వెళ్తే నేను సరిగ్గా క్లీన్ చేయలేదని తెలిసిపోతుంది. మళ్ళీ తిట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. భద్రావతి! అబ్బా ఏంటండి? నేనెళ్ళి చూసొస్తాను, నీకెందుకు శ్రమ? అదేంటి? అంటే ఎవరు చేసిన తప్పుని వాళ్లే దిద్దుకోవాలి కదా. నువ్వు వెళ్ళి బిస్కెట్స్ తీసుకురా, నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు. ఓ, డోర్ వేయలేదా? ఎక్కడుంది పిల్లి? ఏ పిల్లి? ఎక్కడుందబ్బా? లేదు, ఎటో వెళ్ళిపోయినట్టుంది. అమ్మో 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 లక్ష్మి, అమ్మో ఏమైంది? వస్తుందేమో చూద్దాం. అమ్మో, నేను అత్తయ్యని పిలుస్తున్నాను, తలుపు తీ. ఎవ్వరు చెప్పినా నేను వినను. నేను బయటికి రావాలంటే ఒక కండిషన్ ఉంది. దానికి ఒప్పుకుంటేనే డోర్ ఓపెన్ అవుతుంది, లేదంటే లేదు. అమ్మో, మర్యాదగా చెప్తున్నాను, డోర్ ఓపెన్ చేయి. లోపలికొచ్చానంటే దెబ్బలు పడతాయి. డోర్ లాక్ చేస్తే లోపలికి ఎలా వస్తావమ్మా? నేను అస్సలు ఓపెన్ చేయనుగా, బయటకు కూడా రాను. అమ్మో, చెప్పింది వినాలని చెప్పాను కదా. నువ్వు బయటికి రాకపోతే నీ కండిషన్కి ఎలా ఒప్పుకోవాలి? నువ్వు బయటకు వచ్చి నీ కండిషన్ ఏంటో చెప్పు. నేను రాగానే అమ్మ కొడుతుంది. అమ్మ కొట్టదు, నువ్వు భయపడాల్సిన పనే లేదు. నేను కొట్టను, బయటికి రా. అమ్మో అమ్మో, ప్లీజ్ అమ్మో, బయటికి రా. అమ్మో అమ్మో, అమ్మో అమ్మో. ఏంటమ్మో నువ్వు ఇలా చేస్తే అమ్మ భయపడదా? మరి నువ్వు నన్ను ఇక్కడ ఉండనివ్వట్లేదు కదా, అందుకే ఇలా చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రామిస్ చేయి. ప్రామిస్ చేస్తాను,
కానీ నేను ఇక్కడే ఉంటాను, ఓకేనా? నీకొకసారి చెప్తే అర్థం కదా, అదేం కుదరదు. అట్లీస్ట్ ఒక్కరోజైనా ఉంటానమ్మా, ప్లీజ్. నీకు రేపు స్కూల్ ఉంది కదా, సాయంత్రం వస్తానమ్మా. అప్పుడు నిన్నెవరు తీసుకొస్తారమ్మో? ఇప్పుడు నేను వచ్చాను కదా, నాతో రా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 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 అమ్మా. సాయంత్రం వరకే కదమ్మా, ఉండనిలే త్రిపుర. అవును వదినా. అల్లుడు గారు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమని చెప్తాను త్రిపుర. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, బట్ సాయంత్రం తప్పకుండా రావాలి. ఓకే. నేను హరికి ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. నీ ఐడియా భలే వర్కౌట్ అయింది. అమ్మ వింటుంది. హే, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ అత్తయ్య. పిలిచారా సార్? రమేష్, సార్ నాపై అటాక్ చేసింది ఎవరో తెలిసిందే. సార్ వాడెవడో చెప్పండి సార్, పేగులు తీసి మెడలో వేసుకుంటాను. లక్ష్మి వాళ్ళ భర్త. సార్ అవును రమేష్, నాపై అటాక్ చేయించింది లక్ష్మియే. లక్ష్మి చెప్తేనే తన భర్త ఇంకో రౌడీని తీసుకొచ్చి నన్ను కొట్టాడు. మీరు ఊ అనండి సార్, నలుగురిని తీసుకెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరగొట్టి రౌడీ ఏజం ఏంటో చూపిస్తాను సార్. వద్దు రమేష్, చేత్తో కొట్టిన దెబ్బ త్వరగానే పోతుంది. నా మీదే చేయి చేసుకున్నారు కదా, నా స్టైల్లో నేను కొడతాను. ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే జీవితంలో కోలుకోకూడదు. ఇంకెందుకు సార్ లేటు, వెంటనే చేసేయండి. 90% వాడే అని కన్ఫర్మ్ అయింది. 100% కన్ఫర్మ్ చేసుకుని దెబ్బ కొట్టాలి రమేష్. ఎలా తెలుసుకుంటారు సార్? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. సరే అయితే సాయంత్రం తన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది, మర్చిపోవద్దు. అలాగే అక్క.